ఏది మా మిత్రుడు సోదరుడు జర్నలిస్టుకు సంబంధించి తమ యొక్క ఛానల్కు ఒకసారి చూపెడతా మీకు ఏం జరిగింది అనేది. అక్కడ రిపోర్టర్ని అడుగుతా ఉంటే రిపోర్టర్ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నా ఒకసారి చూడురి. మీరు వ్యక్తిగతంగా అక్కడ సీన్ లో ఉన్నారు అన్నిటికీ సార్ మీరు ఎందుకు అట్లా బిహేవ్ చేశారు? బిహేవ్ చేసుకోవడం చేయడానికి ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సిన ఇప్పుడైతే అవసరం లేదు సార్ చెప్పారు కదా. మీరు ఎందుకు ఒక మీడియా ప్రతినిధి మీరు అట్లా మీడియా ప్రతినిధి అని మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియదు. చూపించారు కెమెరా పర్సన్ చూపెడతా ఒక్కసారి చూడుర్రి. ఎంత దారుణం అంటే పోలీసులకు సంబంధించి ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది. ఇగో ఈయనుడు మిత్రుడు ఏమడుగుతున్నాడు అక్కడ సిఐ ఎంత ఘోరం అంటే మరి ఆయన ఏమనుకుంటున్నాడో ఏం కథనో నాకు తెలియదు. ఆయన ఒక సాధారణమైన మానవుడే, మనము ఒక సాధారణమైన మానవులే. ఆయన ఒంటి మీద యూనిఫామ్ ఉండొచ్చు, ఆయన చేతుల లాఠీ ఉండొచ్చు, ఆయన ఏది నడుముకు గన్ను ఉండొచ్చు, లేదా అధికారంలో ఉన్నాడు అనుకోవచ్చు. కానీ మనం ఇచ్చే పన్నులతో ఆయన జీవితం అనేది ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏం మాట్లాడిండో తెలుసా? ఘోరం ఇది నాకు తెలిసి ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు ఇక నాకు తెలిసి అన్ని మూసుకోవాలి, వాళ్ళు అన్నీ మూసుకోవాలి. నవరంధ్రాలని గమ్మున మూసుకొని రాజీనామా చేయాల్సిందే. ఇనురిగో ఏమంటుండో సిఐ, పనిపాట లేదా? పనిపాట లేదే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని విషయాలు మేము చెప్తున్నాం. డ్రగ్స్ విషయంలో మారుమూల పల్లెలలో గంజాయి అడ్డగోలుగా పోతుందిరా ఆయన అంటే దాని గురించి పనిపాట లేదు. మాకెందుకు పనిపాట లేదు? మేము జర్నలిస్టులం కదా, మాకేం పనిపాట లేదు. మా దగ్గర రివాల్వర్లు లేవు, కణుతుల మీదనో కడుపు మీదనో లేకపోతే గుండె మీదో పెట్టి అమ్మాయిలను అత్యాచారం చేసే అంత రివాల్వర్లు మా దగ్గర లేవు పోలీస్ బాస్. అదేవిధంగా ఈయన మాట్లాడే భాష ఒక్కసారి మీరు నుర్రి. పనిపాట లేదు ఉండు అంటాడు. ఏమయ్యా డీజీపీ కొత్తగా వచ్చినావు ఇయ్యాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జీ, ఇది నీ యొక్క పోలీసు వ్యవస్థకు సంబంధించి నీ పోలీసు వ్యవస్థలో పనిపాట లేదు అని జర్నలిస్టులను అడుగుతున్నాడు ఈ మొగాయనే. ఈ మొగాయన ఏమంటున్నాడు అంటే నీకేం పనిపాట లేదు, మరి మాకేం పనిపాట లేకనే ఆడికొచ్చా, మరి నీకేం పనిపాట లేకుండా ఆడికి వచ్చినావు అంటున్నా. డ్యూటీలో నువ్వు ఉన్నావు, జర్నలిస్ట్ కూడా డ్యూటీయే. నువ్వు భారత రాజ్యాంగం ప్రకారం డ్యూటీ ఉంటే ఇక్కడ ప్రజల ప్రకారం మేము డ్యూటీలో ఉన్నామయ్యా. ఈయన పనిపాట లేదని ప్రశ్నించే అంత మొగోడైపోయిండు తెలంగాణలో. ఇక ఈయనకు మించిన ఆఫీసర్ ఇంకా తెలంగాణలో ఉన్నారో లేరో, మరి ఈయననే తోపు అనుకుంటుండో. జర్నలిస్టుల మీద ఆయన మాట్లాడే పదజాలం వింటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఎన్నురి మళ్ళీ అయినా పెడతా. ఎందుకు సార్ అట్లా చేస్తున్నారు? పనిపాట లేదా? ఇప్పుడు పనిపాట లేదు సార్. అవును సార్, అందుకే కవర్ చేయడానికి వచ్చాం. పనిపాట లేదని వచ్చాము. మీరు ఇట్లనే మాట్లాడతారా ఎవరితోటైనా? నేను ఏమడుగుతున్నాను, ఆ ఘటన ఎందుకు జరిగిందని అడుగుతున్నాను. పనిపాట లేదని చిల్లర జోకులు వేసుకునే నీతి జాతి లేనిది కాదు మాది. తెలంగాణ ఉద్యమంలో పోలీసుల పాత్ర ఏందండి? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏందో నేను చెప్తాను. మళ్ళీ పోలీస్కి ఇష్టయ్యా దాంతోపాటు ఒక ఇద్దరు మిత్రులు జై తెలంగాణ వాళ్ళ ముగ్గురిని నేను పక్కన పెడతా. వాళ్ళు నిజమైన నికార్సైన పోలీసులకు వాళ్ళు నిజమైన పోలీసులు. వీళ్ళ ఏంది తెలంగాణ ఉద్యమంలో అంటే వీళ్ళది పెద్ద గుండుసున్న పోలీసు వ్యవస్థది. పోలీసు వ్యవస్థ చరిత్ర ఏంది అంటే లాఠీలను రిలిపించి ఉద్యమకారులను అణిచివేసిన నీచమైన చరిత్ర, దాంతోపాటు అక్రమ కేసులు పెట్టి 3rd డిగ్రీలు ఇచ్చిన దరిద్రమైన చరిత్ర. పోలీస్ స్టేషన్లలో ఇప్పటికీ కూడా నాడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళ కుటుంబాలను విడదీసిన జాతి నీతి లేని చరిత్ర ఇది. మా చరిత్ర అలాంటిది కాదు. తెలంగాణ ఉద్యమంలో మాకు గాయాలవుతున్నా, రబ్బర్ బుల్లెట్లు దిగుతున్నాయని తెలిసినా, మేము సస్తమని తెలిసినా కూడా కెమెరా నడబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసే చరిత్ర మాది. అది జర్నలిజం. ఏమంటాడు ఈయన నవ్వుకుంటే చిల్లర, వీళ్ళకి ఏం పనిపట్టలేదు జర్నలిస్టులు అంటే అంత సూక. ఎవడో హౌలేగాలు చేసే కొంతమంది జర్నలిస్టులకు ఈరోజు అందరం బలి కావాల్సిన పరిస్థితి కూడా అదే వచ్చింది. ఏంది ఓడు కాంగ్రెస్ పార్టీ సంకనాక్తాడు, ఇంకోటి బీజేపీ పార్టీ సంకనాక్తాడు, ఒక్కొక్కడు ఒక పార్టీ సంకనాక్తున్నారు. కాబట్టి ఇలా జర్నలిజం అట్లున్నది. విపక్షంలో ఉండాల్సిన జర్నలిజం పూర్తి స్థాయిలో ఉన్నాడు. ఈరోజు మీ అందరికీ నేను ఒక సాక్ష్యం చూపెడతా. మరి వీని జర్నలిజం ఏడజచ్చిందో నాకు అర్థమైతే లేదు. మొన్నటి వరకు ఈ దిశమ్మ అనేటోడు డైనమిక్ అనేది వీనికి పేపర్ వస్తుందండి. ఈ దరిద్రుడు 9 ఇగో చూడండి 1ంటికి పేపర్ రిలీజ్ చేసిండు. ఇక్కడ ఏది ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిస్ట్ అరెస్టుకు సంబంధించింది లేదు. దాని తర్వాత 4ంటికి చేసిండు. మళ్ళీ తర్వాత మన కాకా ఉన్నాడు కదా, ఎవరు మన V6 కాక, V6 కాక పరిస్థితి కూడా గదే. ఇక్కడ ఎక్కడా కూడా ఆయన పేపర్లలో వచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయంటే ఆయనది కూడా లేదు. ఇగో నేను చెప్తాను కదా, ఆయనది కూడా లేదు, ఎక్కడా కూడా కనబడదు. ఇగో ఈ పేపర్లు ఎక్కడన్నా ఉన్నదా? లేదు. అంటే నిజమేంది అబద్ధమేంది అనేది తెలుసుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా.
ఈరోజు ఆంధ్రజ్యోతి కానీ పేపరు, వెలుగు పేపర్ కానీ, దిశ పేపర్ కానీ, ఇతరత్ర అన్ని పేపర్లు కూడా రేవంత్ రెడ్డి సంకనాకుతున్నాయి. పోలీసు వ్యవస్థ అనేది మీరు మర్చిపోవాలి. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నదన్నా, ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉన్నా అంటే నాటి జోక్. అది చాలా చిల్లర జోకు. నేను చెప్తున్నా కదా, నువ్వు ఏ సెక్షన్లో ఏ కేసులు పెట్టుకుంటావో పిక్కో, నా నెత్తి మీద ఉన్న బొచ్చు లెక్క పిక్కో. ఎందుకంటే ఎప్పుడైతే నా కులం, నా బలం, నా జలం, నా జర్నలిజం మీద నువ్వు ఒంటి మీద చేయేసినవో, ప్రశ్నించే స్వేచ్ఛ హక్కున్న దాని మీద నువ్వు చేసినావు, అప్పుడే నువ్వు కూడా సస్పెండెడ్ అంతే. ఇప్పుడు ఆయనను సర్వీస్లకు వెళ్ళి రిమూవ్ చేసే అంత దమ్ము ధైర్యం ఉన్నదా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నదా? లేదు. ఎందుకుంటుంది అయ్యా? నీకేం పనిపాట లేదా అని మాట్లాడతాడా? ఒక సిఐ చదువుకొని వచ్చినావా, సంకనాకి వచ్చినావా? ఏమని మాట్లాడతాడు ఈయన? అడుగుతాను. పనిపాట లేకుండా వచ్చినావా? ఏమో జర్నలిస్టులు అంటే చిల్లరగల్ల అనుకుంటున్నావా? నీ దగ్గరికి వస్తే మామూలు గుంజుకునేటోళ్ళు వస్తానా? నీ కేసులు వస్తే కేసులను తప్పుదో పట్టించి మామూలను వసూలు చేసి అక్రమాస్తులు సంపాదించేటోళ్ళం అనుకుంటున్నావా? అన్యాయమైన అమాయకుల మీద 3rd డిగ్రీ ప్రయోగించే వ్యవస్థనా? రివాల్వర్లను పెట్టి అమ్మాయిలను అత్యాచారం చేసే నీచులు అనుకుంటున్నావా మేము జర్నలిస్టులం? ఈయననట పనిపాట లేదట, ఈయన పనిపాట చూపెడతాడట. మరి ఏ పార్టీ నువ్వు పనిపాట చూపెడతావో చూపెడుదూపా. హోంగాళ్ళని ఇంటి పనులకు వసూలు చేస్తే నీతి జాతి లేనిది కాదు మా జర్నలిజం. మా జర్నలిస్టు సోదరుల మీద ఈయన మాట్లాడతాడు ఏం పనిపాట లేదా అని. ఇగో మా మిత్రుడు వినండి. ఎందుకు అట్లా గల్ల పట్టుకొని తీసుకెళ్తున్నారు? ఆ గల్ల బట్టి ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది? నేను ఏమడుతున్నాను సార్? ఎందుకు మేమేదో మళ్ళీ ఎందుకు పెడుతున్నావు? అయిపోయింది చెప్పండి సార్. ఆన్ రికార్డ్ చెప్పండి. చెప్పేసిన అయిపోయింది. నువ్వు మేమేదో పారిపోతున్నట్టుగా నువ్వు కెమెరా తీసుకొని వస్తే ఎట్లా? ఎందుకు సార్ అట్లా చేస్తున్నావు? అర్థమైందా? పోలీసు వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉన్నదో చూసిర్రా? ఇక తెలంగాణలో ఇంతకు మించి ఇంకేం చెప్పాలి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతున్నది అంటే ఇంకా దీనికి మించిన దౌర్భాగ్యం ఏమన్నా ఉన్నదా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, జర్నలిజంలో జర్నలిస్టును పట్టుకొని పనిపాట లేదంటాడా ఒక పోలీస్ ఆఫీసర్? ఒక పోలీస్ ఆఫీసర్ మీకు పనిపాట లేదా అని అడుగుతున్నాడు ఈరోజు. అంటే మీరు పోలీసులా, గూండాలా, రౌడీ షీటర్లా అని మేము ఎప్పుడన్నా అన్నావా? మీ పోలీస్ స్టేషన్లలో జరిగేది నిజంగా ఏం జరుగుతుంది అని మేము ఎప్పుడన్నా అడిగినాం? సీసీ కెమెరాలు పెట్టి మీ ఫోన్లు ట్యాప్ చేసి, మా ఫోన్లను ట్యాప్ చేస్తారు కదా, నీతి జాతి సిగ్గు శరం లేకుండా మీ ఫోన్లు ఎప్పుడైనా మేము ట్యాప్ చేసినామా? ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉంటే వానికి వత్తాసు వలుకుతారు కదా, ఆ పార్టీ